నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చింతలపూడి ఎత్తిపోతల పథకంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. మధ్య క్షేత్రంలో నిర్మించిన కళ్యాణ మండపానికి మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవి పేరును పెట్టాలి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని కోరిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరటన్ రాంబాబు. పొగాకు బోర్డు సూచన పాటిస్తూ వర్జీనియా పొగాకు రైతులు పంటను సాగు చేయాలి. టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచన. ప్రపంచానికి భారత మహిళా శక్తిని తెలియజేసిన ఇందిరాగాంధీ అడుగుజాడలో నడవడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్ర బాబు వెల్లడి. మొదటి బడ్జెట్లోనే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించడంతో పాటుగా భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. యువతీ యువకులకు భరోసా కల్పించే విధంగా తమ ప్రభుత్వం మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంక్రాంతి నాటికి రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా సోషల్ మీడియాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐ&పిఆర్ శాఖ ద్వారా నూతన కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరటన్ రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా వారిని కోరుకుంటూ ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతీ యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాం. మనందరికీ తెలుసు చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది. ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 2,80,000 ఎకరాలు 2 లక్షల కొత్త ఆయకట్టు, 2,80,000 ఎకరాలకి స్టెబిలైజేషను, అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడం కానీ, మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు, ఇరిగేషన్ మంత్రి గారు మురళి గారితో మాట్లాడారు, నేను ఉన్నాను. ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేలు చేయాలి, ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకబు చేయటం, ఆ కాంట్రాక్ట్ను పిలిచి అది పూర్తి చేయడానికి కూడా ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రోడ్లు ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి. నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడే R&B ఏఈని కన్సర్న్ ఏఈని నేను సస్పెండ్ చేస్తాను అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి పామాయిల్ రైతులకు కానివ్వండి, మరి కొబ్బరి రైతులకు కానివ్వండి, కోకో రైతులకు కానివ్వండి, వరి రైతులకు కానివ్వండి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఐ&పిఆర్ డిపార్ట్మెంట్లో కూడా మేము ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ కాలేజీ స్టూడెంట్స్ని, మహిళల్ని పిలిచి ఈ అవేర్నెస్, సోషల్ మీడియా మీద అవేర్నెస్ కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్తో అంతా చేసి ప్రభుత్వ కార్యక్రమంగా ఒకటి చేద్దామని చెప్పేసి భావిస్తా ఉన్నాం. సోషల్ మీడియా మంచి చెడుల గురించి, అదేవిధంగా మహిళల ప్రత్యేకంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి వీటన్నిటి మీద అవగాహన చేయడానికి ఐ&పిఆర్ నుంచి ఒక కార్యక్రమాన్ని కూడా
తీసుకోబోతున్నామని చెప్పేసి మనం చేస్తూ, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014-19లో జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు కూడా రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు కూడా స్పష్టంగా చెప్పారు, వారికి ఇళ్ల స్థలాలు ఇళ్ల కోసం ప్రపోజల్ పంపించండి, ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా దానికోసం నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. మధ్య క్షేత్రంలో నిర్మించిన కళ్యాణ మండపానికి మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పేరును పెట్టేందుకు తాను కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. చెంగారెడ్డిగూడెం మండలం గురుపాయగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రి పార్థసారథిని డీసీసీబీ మాజీ చైర్మన్ కరటం రాంబాబు కలిశారు. మధ్య క్షేత్రంలో కళ్యాణ మండపం నిర్మాణానికి మాజీ కేంద్ర మంత్రి 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, కావున ఆ కళ్యాణ మండపానికి చిరంజీవి పేరును పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిరంజీవి కేంద్ర మంత్రిగా తాను రాష్ట్ర మంత్రిగా ఒకేసారి పనిచేశామన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పదని వివరించారు. అలాంటి వ్యక్తి పేరు ఈ కళ్యాణ మండపానికి పెట్టడం సబబేనన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. చిరంజీవి మరి ఈ ఇంత ఆంజనేయ స్వామికి ఇంత పెద్ద దేవస్థానం కూడా నాకు తెలియదేమో కానీ నేను ఎక్కడ చూడలేదు. చాలా బ్రహ్మాండంగా ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. దానికి తోడు అనేక మంది సహాయ సహకారాలు కూడా ఉంటాయి అభివృద్ధి చెందాలంటే. మరి చిరంజీవి గారు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న, నాకు వ్యక్తిగతంగా కూడా ఆయనకి సంబంధాలని, నేను రాష్ట్ర మంత్రిగా ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాం. అంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా కింది స్థాయి వరకు వచ్చి కింది స్థాయి వ్యక్తులను కూడా ప్రేమగా పలకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే నేనేదో ఆయన పొగడతాను కూడా చెప్పట్లే, ఆయన కలిసి దాదాపు 7-8 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఆయన వ్యక్తిత్వం చాలా గౌరవించదగ్గ వ్యక్తిత్వం అని చెప్పేసి మనం చేస్తాను. వారు రాజ్యసభ నిధులతో మరి ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించారని చెప్పేసి రాంబాబు గారు, మురళి గారు ఇందాక చెప్పారు. ఇక్కడ పెద్దలు కూడా, ఈశ్వరి గారు వీళ్ళంతా కూడా చెప్పారు. మరి వారు ఏదైతే కోరుతున్నారో దానికి చిరంజీవి గారి పేరు పెట్టారని అది సబబు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వారి తీసుకుని దానికి చిరంజీవి గారి పేరు పెట్టడానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి వారి కోరిక తప్పకుండా, ప్రజల కోరికే వారి కోరిక. అంటే దాన్ని 70 లక్షలు నిధులు కూడా ఇచ్చారు కాబట్టి వారి పేరు పెడతాం సబబు, దానికి తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. పొగాకు బోర్డు సూచనలను పాటిస్తూ వర్జీనియా పొగాకు రైతులు పంటను సాగు చేయాలని టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చైర్మన్ యశ్వంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల సందేహాల్ని నివృత్తిపరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024-2025 సంవత్సరంలో వర్జీనియా పొగాకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్నారు. కర్ణాటకలో హైగ్రేడ్ $290, లో గ్రేడ్ $230 మాత్రమే ధర పలుకుతుందన్నారు. కావున బోర్డు సూచన మేరకు రైతులు పంటను సాగు చేయాలన్నారు. లేని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చైర్మన్ యశ్వంత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం, జిఎల్కే ప్రసాద్, ఎస్జీఓలు సుధీర్, ప్రశాంత్, రైతు సంఘం నాయకులు కరటం రెడ్డి, బాబు, పరిమి రాంబాబు, వాంశెట్టి హరిబాబు, గద్ది లక్ష్మణరావు, సత్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ ఆక్షన్ ప్లాట్ఫామ్ల్లో రైతులతో ఇష్టాగోష్ఠి మరియు అవగాహన సదస్సు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ సదస్సులో రైతు నాయకులందరూ ప్రసంగించారు. వారితో పాటు నేను కూడా వారికి ఒక అవగాహన కల్పించే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో 24-25 పొగాకు సంవత్సరానికి రాబోయే ఇబ్బందులు చాలా ఉన్నాయి. మన దేశంతో పోటీపడే ఇతర దేశాలైన బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలు పెద్ద ఎత్తున పంటను పండించబోతున్నాయి. తద్వారా మనకి రాబోయే రోజుల్లో మన మీద అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు, ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గవచ్చు, రేట్లు కూడా అంత ఆకర్షణీయంగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పక్క రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాదాపుగా అక్కడ అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. $290 మాత్రమే హై గ్రేడ్కున్నది, $230లో లో గ్రేడ్ కూడా ఫాస్ట్గా మూవ్ అవటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అవగాహన కల్పించి వీలైనంత వరకు రైతులకి
ఎంతైతే పొగాకు బోర్డు నిర్దేశించిందో 41 క్వింటాల 25 కేజీలు ఏదైతే నిర్దేశించిందో ఆ పంటను మాత్రమే పండించాలని చెప్పి రైతులకి ఈ సమావేశం ద్వారా తెలియజేశాము. రైతు నాయకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ ద్వారా తెలియజేస్తున్నాను, బోర్డు వారు నిర్దేశించిన పంట మేరకే నియంత్రించుకొని ఆ పంటని పండించి తద్వారా కొంతమేర లాభాలు గిట్టుబాటు ధర సాధించవచ్చు. కానీ గత సంవత్సరం 23-24 పంట సంవత్సరం జరిగినట్టు అద్భుతాలు జరగవు. అందువల్ల రైతులందరూ కూడా పొగాకు బోర్డు పంట నిర్దేశించిన మేరకే పండించాలని కోరుతున్నారు. ప్రపంచానికి భారత మహిళా శక్తిని తెలియజేసిన ఇందిరాగాంధీ అడుగుజాడలో తాము నడవడం ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు తెలిపారు. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకల్ని జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అమ్మానాన్న అనాథాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్తో కలిసి సత్యేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఐరన్ లేడీగా పేరుగాంచిన ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. దేశంలో పేదరికానికి పారద్రోలేందుకు ప్రప్రథమంగా నడుం బిగించిన నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఆమె హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. అటువంటి నాయకురాలు చూపిన బాటలో తాము నడవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బొడ్డు వాసు, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ, కామవరపు కోట, మండల అధ్యక్షులు ఆకుల యేసుబాబు, యువజన కాంగ్రెస్ నాయకులు సుబ్బు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు మాజీ ప్రధానమంత్రి, ఏకైక మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మానాన్న అనాథాశ్రమం నందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి చెప్పుకోవాలంటే మరి అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గరీబ్ హఠావో అని దేశంలో పేదరిక నిర్మూలన కోసం మొట్టమొదటి అడుగేసినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఈ రోజు ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ప్రజల గుండెల్లో చిరస్మరణంగా నిలిచిపోయినటువంటి పథకం ఇందిరమ్మ ఇళ్ళు. దానికి మించిన సంక్షేమ పథకం ఈ రోజు వరకు దేశంలో లేదు. ఇలాంటి అనేకమైనటువంటి పేదలకి ఉపయోగపడే సంక్షేమ పథకాలు చేపట్టారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాగే అనేక ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతులకి రుణాలు ఇవ్వడం కానివ్వండి, అలాగే భూ సంస్కరణలు తీసుకొచ్చి ల్యాండ్ సీలింగ్ ద్వారా అనేక మంది కోట్లాది మంది పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి భూములు ఇవ్వడంలో కానివ్వండి, ఇందిరాగాంధీ గారే మొట్టమొదటి అడుగు వేసింది ఈ దేశంలో. ఈరోజు అటు దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం, అలాగే పేదల కోసం ఆలోచించి రెండు తాటిపైన రెండు విషయాల్లో కూడా దేశాన్ని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ప్రపంచానికి భారత మహిళ ఒక శక్తి ఏంటో తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి ఈరోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెంలో అమ్మా నాన్న అనాథాశ్రమంలో వృద్ధులకు దుప్పళ్ళు పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ ఇంచుమించు తెలుసు. కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ చేసిన సేవలు కానివ్వండి, వాళ్ళ ఆవిడ చనిపోయిన విషయం కానివ్వండి, మరి ఆవిడ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటం, అలాగే పేదలకి సుమారు 2 ఎకరాలు 3 ఎకరాలు చొప్పున గతంలో ఆవిడ పొలాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇల్లు ఇస్తాం. కానీ ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు మీరు ఏ ఊర్లో చూసినా సరే ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఉంటాయి, మీరు చూసుకోండి. అది ఈరోజు ఏళ్ళు చేసిన కార్యక్రమాలు కాదు, గతంలో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అవన్నీ. మరి దేశం కోసం ఇందిరాగాంధీ గారు ఎన్ని చేశారనేది ఇవాళ ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి, మన చుట్టుపక్కల ఏ ప్రాజెక్ట్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ ఆలయంలో ఒకే వేదికపై 3 దివ్యమూర్తుల కళ్యాణం కమనీయంగా జరిగింది. లోక కళ్యాణార్థం శ్రీ శ్రీనివాస శివ కార్తికేయ స్వాముల కళ్యాణోత్సవం వేదోక్తంగా నిర్వహించారు. నూకాలమ్మ ఆలయ ప్రధాన అర్చకులు కొయ్యలగూడెం మండలం సీతంపేట శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు ఎర్రమిల్లి సాయి నరసింహ మనోజ్ శర్మ అవధాని ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు.
ఒకే వేదికపై శివ పార్వతులకు భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాసునికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. వీరపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవ ప్రతినిధి ఈమణి శశికుమార్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం లక్ష దీపోత్సవం నిర్వహించారు. దీప శోభ మధ్య మంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చక్కగా విఘ్నేశ్వర పూజా కార్యక్రమానికి ఉద్యుక్తులు అవుతున్నారు. ఋత్విక్ వరేణ్యులు ఇచ్చినటువంటి వారు చెప్పిన విధానంలో మీరు కూడా మీ దగ్గర ఉన్న సామగ్రితో అలా కార్యక్రమానికి ఉద్యుక్తులవుతురు. కానీ ఇక్కడ విశేషం గణపతే 2 రూపాలతో పూజింపబడుతున్నాడు. గ్రహాణం అత్యంత ఆనుకూల్యత శుభబలావాప్తి చంద్రమా మనసో జాతస్య క్షసూర్య అజాయత సాక్షాత్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూప దేవతాయే నమః. సాక్షీభూత దేవతాయే నమః. అవధాని గారు ఆ యొక్క ధూపానికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అలాగా దివ్య దీపాన్ దర్శయామి. ఈ మారు మీకు ఇచ్చిన సామాగ్రిలో గణపతికి నివేదన కోసం మధుర పదార్థాలు ఉంటాయి. ఒక తమలపాకు సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం మంగళం దీపం త్రైలోక్య త్రినిరాప. యజ్ఞోపవీత ధారణ జరగబోతోంది. రజత యజ్ఞోపవీతం, సూత్ర యజ్ఞోపవీతం 2 కలిపి ధారణ చేస్తున్నారు. స్వామివారి కుడి భుజస్కంధాల మించి ఆ యొక్క చక్కగా ఎడమ భుజస్కంధం మించి కుడి భుజస్కంధం క్రిందుగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం రతిం సుశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అంతసేపు వెతికినా కనబడినటువంటి ఆంజనేయుడికి అశోకవనం వెతకలేదే అని జ్ఞాపకం వచ్చిందిట. అందుకని ఆ దేవేరులతో కలిపి కొలవాలి. అందుకే కళ్యాణాలు ఇలా చేసి తీక్ష్ణశృంగాయ విద్మహే శంభువాహనాయ ధీమహి తన్నో వృషభ ప్రచోదయాత్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరణ వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శాఖా గ్రంథాలయం ప్రజలకు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే దిశగా పనిచేస్తోందని ఉపాధ్యాయులు సీఎం రాజు పేర్కొన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో నాణ్యాలు, కరెన్సీ ప్రదర్శన నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు కెఆర్ సుబాజీ తన వద్ద ఉన్న నాణ్యాలు, కరెన్సీ ద్వారా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రాజు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచే దిశగా ఈ గ్రంథాలయం పనిచేస్తోందన్నారు. దీనికి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన ముగింపు సభ జరుగుతుందని తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ సభలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా సుబాజీ మాట్లాడుతూ తన వద్ద ఉన్న నాణ్యాలు కరెన్సీల వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జి వెంకట్రావు, వి కొట్నిస్, రాజారావు, పి దాసు, జి డానియల్, కెవి విశ్వనాథ్, కె సాల్మాన్ రాజ్, జి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గత 14వ తారీఖు నుంచి రేపు రానున్న 20వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, అలాగే ఈ రోజున ఈ నాణెములు మరియు కరెన్సీ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పట్టణ ప్రముఖుడైనటువంటి రిటైర్డ్ మాస్టర్ అయినటువంటి సుభాజీ గారు, అలాగే వారి యొక్క మిత్ర బృందం కలిసి ఈ ప్రదర్శనను వారి యొక్క సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ మన జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర విద్యార్థులకు, విద్యా సంస్థలకు నాలెడ్జ్ని అందించడంలో ఈ గ్రంథాలయం తమ యొక్క పాత్రను ఎప్పుడూ పోషిస్తూనే ఉంది. ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా రేపు ఆయా క్రీడల్లో ప్రతిభ కనబర్చినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఇది నేను టీచర్గా వర్క్ చేసినప్పుడు పిల్లలకి ఉపయోగపడే రీతిలో హిస్టరీ బోధించడానికి కాయిన్స్ అండ్ నోట్స్, అలాగే ఇన్ఫర్మేషన్, స్టాంప్స్, ఆల్బమ్స్ ఇవన్నీ తయారు చేసిన భాగంలో ఈ కాయిన్స్ అండ్ నోట్స్ ఒక భాగం. 1990 నుంచి ఈ కలెక్షన్ స్టార్ట్ చేశాను. నేను 10 years అయింది రిటైర్ అయ్యి. ఇప్పుడు ఇవన్నీ ఇలాగే ఎగ్జిబిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన మంత్రి పార్థసారథికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు చేసిన అనంతరం మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి సహాయక కమిషనర్ అరవింద్ చంద్ర జ్ఞాపికను అందించారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాలు అందించారు. అనంతరం స్వామివారి ఉప ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మంత్రి సందర్శించారు. తదనంతరం ఆలయ ఆవరణంలో జరుగుతున్న అన్న సమరాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరటన్ రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంట మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోవింద
భక్తులందరూ కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రదర్శనకి స్వామివారి యొక్క నిత్యాదంతా భీమడోలు ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ల్యాబ్లోని పలు విభాగాల్ని తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా అధికారులు అగ్రి ల్యాబ్ సిబ్బంది విధులు ల్యాబ్ ప్రగతిని కలెక్టర్కు వివరించారు. ల్యాబ్లోని ప్యాడీ ఆక్వా వెటర్నరీ విభాగాన్ని కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి దేవి, వ్యవసాయ ఆక్వా పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. This is just a contamination check sheet update. Visible physical impressions. Inert matter. What is this called? This is seed closing. Okay, garikati. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా పదవులు పొందిన నాయకులు వారి పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేసిన మంత్రిని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, షెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. దిశ అల్వత సత్కరించి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే నాయకులను, కార్యకర్తలను పార్టీ అధిష్టానం గుర్తిస్తోందన్నారు. కావున నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు ప్రజలకు మరింత సేవ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిలు సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీమతి ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో వచ్చిన 3వ మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.
ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి అర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీరని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం మాటున రవి మరుగై జగము చీకటై పోరా. అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనువుని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. శ్రీ స్వామివారు కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు నడుస్తున్నట్టుగా చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రాతకాలమునే శ్రీ స్వామివారికి తీర్థబింది, 4 గంటలకి తీర్థబింది, నిత్యార్చన, ప్రాతకాలార్చన, తోమాల సేవ ఇత్యాది ప్రాతకాల కైంకర్యములన్నీ పూర్తి చేసుకుని స్వామివారి దర్శనం 5 గంటల నుంచి వదలటం జరిగింది. అదే రకంగా భక్తులు విశేష గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనంతో వారి వారి సౌలభ్యాన్ని ఉపయోగించుకుని దర్శనం చేసుకుంటున్నారు. అదే రకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపిల్లలకి పాలు, వాటర్ ప్యాకెట్స్, పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలతోటి, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలతోటి గౌరవనీయులు కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదే రకంగా రేపు బుధవారం నాడు 1,00,000 పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు స్వామిని దర్శించండి, తరించండి. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ 2లో దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. అండర్ 16 బాలికల విభాగంలో తృతీయ స్థానాన్ని ఎం తన్మయి, అండర్ 10 బాలికల విభాగంలో వి శ్రీ ఆద్య, 8వ స్థానాన్ని అండర్ 14 బాలుర విభాగంలో పి అశ్లేష 10వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా అండర్ ఏజ్ విభాగాల్లో ఎం కుషాంక్, కె అనన్య, పి నందు, ఎం హార్దిక్, పి శివనాగ్, పి కార్తికేయ, జి హన్వేష్, కార్తికేయ, ఎన్ చిద్విలాస్, ఎం అభిలాష్ ప్రత్యేక బహుమతులు పొందారు. దీంతో విజయవాడ చెస్ టోర్నమెంట్ నిర్వాహకులు దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ ప్రతినిధులు మెమోంటోతో సత్కరించారు. చెస్ టోర్నమెంట్ విజేతల్ని చెస్ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపర్తి సరళ మాధవి, ఎం చంద్రశేఖర్ మాస్టర్ తల్లిదండ్రులు అభినందించారు.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని పార్జతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ వ్రతాలు ప్రారంభమవుతుందన్నారు. కావున ఈ వ్రతాల్లో పాల్గొనాలనుకున్న వారు ఆలయ అధికారులను సంప్రదించాలని కోరారు. గోకుల్ తిరుమల పార్జాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో ఈ నెల 20వ తేదీ బుధవారం కృష్ణ పంచమి పునర్వసు నక్షత్ర శుభ సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు బుధవారం 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు 251 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు. కావలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఆలయ అధికారులచే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు కార్యక్రమం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పవిత్రమైన కార్తీక మాసంలో భగవంతుని యొక్క సన్నిధిలో నిర్వహించే ఈ సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి ఎత్తిపోతల పథకంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. మధ్య క్షేత్రంలో నిర్మించిన కళ్యాణ మండపానికి మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవి పేరును పెట్టాలి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని కోరిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరటన్ రాంబాబు. పొగాకు బోర్డు సూచన పాటిస్తూ వర్జీనియా పొగాకు రైతులు పంటను సాగు చేయాలి. టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచన. ప్రపంచానికి భారత మహిళా శక్తిని తెలియజేసిన ఇందిరాగాంధీ అడుగుజాడలో నడవడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్ర బాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.